ఒకవేళ హెల్పింగ్ వర్బ్ లేకుండా అయితే వీ టేక్ కాఫీ అనొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు యూ అనే సబ్జెక్ట్, మీరు కాఫీ తీసుకుంటారు విత్ హెల్పింగ్ వర్బ్, యూ డూ టేక్ కాఫీ. ఇప్పుడు వితౌట్ హెల్పింగ్ వర్బ్ యూ టేక్ కాఫీ, రైట్. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్ తీసుకుందాం విత్ హెల్పింగ్ వర్బ్. ఇప్పుడు వారు కాఫీ తీసుకుంటారు, దే డూ టేక్ కాఫీ. ఇప్పుడు వితౌట్ హెల్పింగ్ వర్బ్ దే టేక్ కాఫీ. ఇప్పుడు మనం హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం, ఇప్పుడు విత్ హెల్పింగ్ వర్బ్. హీ వచ్చినప్పుడు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏది తీసుకోవాలంటే డజ్ తీసుకోవాలి. డజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఇక్కడ సబ్జెక్ట్స్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డజ్ తీసుకోవాలి. హీ డజ్ టేక్ కాఫీ. ఇప్పుడు వితౌట్ హెల్పింగ్ వర్బ్ హీ టేక్స్ కాఫీ అనాలి. ఒకసారి డిఫరెన్స్ చూడండి, హెల్పింగ్ వర్బ్ తోటి వాక్యం ఎట్లుందో చూడండి. హీ డజ్ టేక్ కాఫీ, ఇక్కడ టేక్కు ఎస్ రాలేదు. మనము వాక్యాన్ని నిర్మించేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ తర్వాత డజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడినప్పుడు ఇక్కడ వర్బ్కు మెయిన్ వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డజ్లో ఎస్ కావాలంటే ఎస్ ఉంది, ఈఎస్ కావాలంటే ఈఎస్ ఉంది కాబట్టి అక్కర్లేదు. హెల్పింగ్ వర్బ్ తీసుకునేటప్పుడు మెయిన్ వర్బ్కు ఎస్ చేర్చకండి. చాలామంది విద్యార్థులు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హీ షీట్ అనే సబ్జెక్ట్స్ వాడి లేదా అంటే ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అనే సబ్జెక్ట్స్ వాడి వాక్యాలు నిర్మించాలంటే బై హార్ట్ చేస్తుంటారు. హీ షీట్ వచ్చినప్పుడు అక్కడ వర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాలి. కరెక్టే, మీ సూత్రం మీ మంత్రం కరెక్టే. ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు. హెల్పింగ్ వర్బ్ ఉంటే అక్కర్లేదు, హీ డస్ టేక్ కాఫీ అనాలి. హెల్పింగ్ వర్బ్ లేకుంటే హీ టేక్స్ కాఫీ అనాలి.